బంగారం వెండి ధరలు మరోసారి తగ్గాయి. గత నెల రోజులుగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రస్తుతము బంగారం వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితం వరకు కాస్త ఎక్కువగానే పెరిగిన బంగారం వెండి ధరలు మళ్ళీ యుద్ధ వాతావరణము, అంతేకాకుండా డాలర్ బలపడుతుండడము, దేశీయంగా కొనుగోలు తగ్గుతుండడం అనే కారణాల వల్ల కూడా తగ్గుతుందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై చర్చించడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్సీపీ టెక్నాలజీ డైరెక్టర్ సుందర్రామ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే సార్, బంగారం వెండి ధరలు దాదాపు మళ్ళీ తగ్గుతూ వస్తున్నాయి. అంటే కొన్ని రోజుల క్రితం వరకు పెరిగాయి, మళ్ళీ ఇప్పుడు తగ్గుతున్నాయి. ఎందుకు సార్ ఈ అంటే పెరగడం తగ్గడం ఎందుకు ఈ అంశాలు? బేసికల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘటనలు డిసైడ్ చేస్తాయండి ఈ ప్రైసెస్ని. అండ్ మేజర్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది. అంటే ఈ సంవత్సరం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట వరల్డ్ వైడ్గా. సో దాంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రైస్ పడుతూనే ఉంది. అంటే రీసెంట్గా మనం చూసిన బిగ్గెస్ట్ ప్రైస్ అంటే దగ్గర మోడీ గారు ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు 16%కి, ప్లస్ జిఎస్టీతో కలుపుకుంటే 18% పెరిగినట్టు లెక్క. ఆ ఒక్కరోజే అంటే మార్చి 13th గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిందండి. ఆ రోజు నుంచి ప్రతిరోజు గోల్డ్ డ్రాప్ అవుతూనే ఉందన్నమాట. అంటే ఓవరాల్ చూసుకుంటే ఈ 1 monthలోనే 12% డ్రాప్ అయింది. లాస్ట్ 6 monthsతో పోల్చుకున్నప్పుడు -4%లో ఉంది. బట్ స్టిల్ 1 year బ్యాక్తో పోల్చుకుంటే స్టిల్ 30% ప్రాఫిట్లోనే ఉందన్నమాట. అదేవిధంగా సిల్వర్ కూడా బాగా డ్రాప్ అవుతూ వస్తుంది. మొత్తానికి ఓవరాల్గా వరల్డ్ మార్కెట్స్లో ఏం జరుగుతుందంటే, ఈ అమెరికాలో రీసెంట్గా ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే జాబ్స్ అందరూ ఓడుతున్నాయేమో అనుకుంటున్నారు, బట్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి అక్కడ. అంటే అమెరికన్ ఎకానమీ సూపర్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఆ విషయం అర్థమవుతుంది అనమాట. యూజువల్గా ఏంటంటే మార్కెట్ ఎంప్లాయ్ డేటా ప్రాపర్గా ఉండదేమో అండ్ వడ్డీ రేట్లు బాగా డ్రాప్ చేస్తారేమో అనుకున్నారు. కానీ డేటా సర్ప్రైజింగ్లీ ఎకానమీ బాగుంటాం అండ్ ఎంప్లాయ్మెంట్ రేటు బాగా డ్రాప్ అవడం వల్ల నియరెస్ట్ దగ్గరలో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ లేదనమాట. అండ్ ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ లేదనుకున్నారో అంటే గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే దానితోడు ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ కూడా అంటే బాండ్ మార్కెట్కి అండ్ లిక్విడిటీ క్యాష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకని ప్రతి అసెట్ క్లాస్లో కూడా అంటే ప్రాఫిట్ బుకింగ్ బిగిన్ అవుతుంది. ఈవెన్ మీరు బిట్ కాయిన్ చూసుకోండి, అది 60 లక్షల రూపాయల దగ్గర 1 year లోలో ఉంది. అండ్ గోల్డ్ సిల్వర్ చూసుకోండి, లాస్ట్ 1 month నుంచి టాప్ అవుతూనే ఉంది. అండ్ ఈక్విటీ మార్కెట్లో కూడా వాలటిలిటీ గ్రో అవుతుంది. రెండోది స్పేస్ ఎక్స్ లాంటివి ఐపీఓకి వస్తున్నాయి ఈ మంత్లో. అండ్ దగ్గర 7 లక్షల కోట్లు ఐపీఓ మనీ కలెక్ట్ చేయబోతున్నాయి. అండ్ 1.5 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి. అండ్ నెక్స్ట్ 2 ఆంథ్రోపిక్ ఒకటి, రెండోది ఓపెన్ ఈ కూడా లైన్లో ఉంది అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి అప్లై చేయాలనుకుంటే ఎగ్జిస్టింగ్ స్టాక్స్ నమ్మే కదా, అందుకని వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. ప్రతి అసెట్ లో కూడా అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఇది వరకు డాలర్ బలహీనపడడంతో అందరూ కూడా సురక్షిత పెట్టుబడిగా గోల్డ్ వైపు మళ్ళారు, గోల్డ్ సిల్వర్ వైపు మళ్ళారు. వాటిలో ఇన్వెస్ట్ చేశారు, బాగా ధరలు పెరిగాయి. పెరిగితే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ తీసుకుని తిరిగి వాళ్ళు క్యాష్ గా మార్చుకుంటున్నారు. అవును, ఎందుకంటే డాలర్ ఇండెక్స్ కూడా 99.99 అండి. అంటే సైకలాజికల్ సపోర్ట్ 100 దగ్గర ఉంది. అది కనుక బ్రేక్ అయింది అనుకోండి, మెటల్స్ లో ఇంకా ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా ఇప్పుడు డాలర్ ఇండెక్స్ మీదే ఉంది. అది కనుక 100 దాటిందో అండ్ రిస్క్ అసెట్స్ అన్ని డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. జనాలు ఎక్కువ ఏంటంటే బాండ్ మార్కెట్ మీద ఇష్టపడుతుంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి పబ్లిక్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే వెల్త్ క్రియేషన్ కన్నా కూడా వెల్త్ ప్రొటెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ బాండ్స్లో పెట్టడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అందుకని వాళ్ళకి ఇప్పుడు లిక్విడిటీ ఉన్న క్యాష్ అసెట్స్ కావాలి. దాంతో అన్ని రకాల అసెట్స్లో ప్రాఫిట్ బుక్ జరుగుతుంది. అండ్ అమెరికాలో వడ్డీ రేట్లు పెరగబోతున్నాయి రూమర్ ఒకటి. అండ్ లాస్ట్ ఇయర్ బాగా ప్రైస్లు బాగా మూవ్ అవటం వల్ల గోల్డ్ సిల్వర్లో ప్రాఫిట్ బుకింగ్ ఒకటి. అండ్ ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఎవరికి వాళ్ళే ప్రొడక్టివ్ మోడ్లో వెళ్ళిపోయి క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు. అన్ని రీజన్స్ వల్ల ఏంటంటే అన్ని అసెట్ క్లాస్ డ్రాప్ అవుతున్నాయి, నాట్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే సార్, ఇప్పుడు అంతర్జాతీయంగా అంటే దక్షిణాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు చర్చలు కొనసాగుతున్నాయి, ఒప్పందం కుదురుతుందని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి యథావిధిగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడం, లెబనాన్ పైన దాడి చేయడం, ఇరాన్ తిరిగి అక్కడ ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపైన దాడి చేయడం తిరిగి జరుగుతూనే ఉంది. నిన్న ఈరోజు అంటే దాదాపు మళ్ళీ యుద్ధం ఎక్కువగా జరుగుతున్నట్టు కూడా అక్కడున్న వార్తలు, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది. దీంతో ముడి చమురు బ్యారెల్ ధర మళ్ళీ పెరిగింది. అది కూడా ఒక కారణంగా భావించవచ్చు డెఫినెట్గా, ఎందుకంటే అన్సర్టనిటీ ఉంది కాబట్టి మనం కాదలేమండి. కాకపోతే ఒకటి ఏషియన్ మార్కెట్స్ మొత్తం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఇండియా వాళ్ళు, ఎందుకంటే 90% ఇంపోర్ట్స్ వీళ్ళు చేసుకుంటారు కాబట్టి. అంటే ప్రపంచం అంతా బియాండ్ ద ఇరాన్ అమెరికా యుద్ధం దాటి మూవ్ అవుతుందండి అన్ని కూడా. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ఈ గల్ఫ్ రీజన్ అంత అవసరం ఏం లేదు. ఏషియాలో జపాన్, చైనా, ఇండియా వీళ్ళు ముగ్గురికే
ఈ మార్కెట్స్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాళ్ళకి ఏంటంటే వెనిజులా, ఆస్ట్రేలియా, కెనడా అండ్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ సరిపోతుంది అనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా అంత అన్ని దేశాలు కూడా ఈక్వలెంట్గా సఫర్ అవ్వట్లేదు గల్ఫ్ రీజన్స్ ఇష్యూస్ వల్ల, ఓన్లీ ఇండియాలోనే. అందులో అన్ని కంట్రీల్లో కూడా ఏ స్టాక్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్, అక్కడన్నీ చాలా రోబోస్ట్ గ్రోత్ ఉందండి. అండ్ స్టాక్ మార్కెట్ చాలా బాగున్నాయి. అమెరికా కావచ్చు, కొరియన్ కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, తైవాన్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఈ డేటా సెంటర్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటి ఇన్కమ్ లెవెల్స్ ఏంటంటే 2x 3x పెరుగుతున్నాయి. అంటే ట్రెడిషనల్ కంపెనీస్ అన్నేమో 10%, 15% ఇయర్లీ ప్రాఫిట్ గ్రోత్ ఉంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ యొక్క గ్రోత్ ఏమో ఇయర్లీ 2x 3x అవుతుంది. దాంతో ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ ఇన్వెస్టర్స్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ కోసం చేజ్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో అలాంటి స్టాక్స్ లేకపోవటం, అండ్ రెండోది రూపీ బాగా వీక్ అవటం, 3 ఇండియా టూ మచ్ ఎనర్జీ నీడ్స్ కోసం గల్ఫ్ మీద డిపెండ్ అవటం, దీనివల్ల ఇండియాలో ఇష్యూస్ ఎక్కువ కనపడుతున్నాయి. కానీ బట్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని వడ్డీ రేట్లు తగ్గుతాయా అంటే తగ్గే ఛాన్స్ కనపడలేదు అనమాట. దాంతో అందరు ప్రాఫిట్ బుకింగ్ దీని అసలు. ఓకే సార్, ఇప్పుడు అమెరికా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉంటాయి దాదాపు. దానికి మించి చైనా, రష్యా, మిగతా కంట్రీస్, పెద్ద కంట్రీస్ చాలా ఉన్నాయి. జర్మనీ కానీ ఆ విధంగా ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్న కంట్రీ. కేవలం అమెరికా దానిపైనే ప్రభావం చూపిస్తే గోల్డ్ రేట్ తగ్గడానికి కారణాలు ఏంటి సార్? ఎందుకంటే అక్కడ ఎకనామికల్ సిచ్యువేషన్ బాగుంటే ఇక్కడ గోల్డ్ రేట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ రేట్స్, ఎందుకంటే ఇంటర్నేషనల్ గా ఉన్న అవున్స్ ధర పైన తగ్గుతూ వస్తుంది. కేవలం అమెరికాకి ఎందుకు లింక్ సార్? బేసికల్ గా అమెరికన్ ఎకానమీ 30 ట్రిలియన్ ఎకానమీ అండి. అండ్ పర్ ఇయర్ కన్జంప్షన్ అది 4 ట్రిలియన్ ఉంటుంది. ఇండియా అంటే స్టాక్ మార్కెట్ లేదా జీడిపి గ్రోత్ మనం చూసుకుంటే 4 ట్రిలియన్. అంటే మన దాంతో పోల్చుకుంటే అది ఎన్ని రేట్లు ఎక్కువ ఊహించుకోండి. న్యాచురల్గా పెద్దోళ్ళు లీడ్ చేస్తారు ఈ ప్రొఫెషన్స్ లో. టెక్నాలజీ మొత్తం కూడా అక్కడి నుంచి రన్ అవుతుంది. ఫినాన్స్, టెక్నాలజీ అవన్నీ అమెరికా హెడ్ క్వార్టర్ అనమాట. అందుకని అక్కడ ఏదైనా జరిగే సంఘటన ఏమో మ్యాగ్నిఫై చేసి చూపిస్తూ ఉంటారు. వేరే దేశంలో జరిగినందుకు అంత ఎఫెక్ట్ అవ్వరు అనమాట. ఇప్పుడు రీసెంట్గా సిటీ గ్రూప్ వాళ్ళు కూడా కమోడిటీ రిపోర్ట్ జనరేట్ చేశారు. అండ్ సెప్టెంబర్ కల్లా ఇంటర్నేషనల్ స్థాయిలో గోల్డ్ ప్రైస్ అండ్ 4,000 హౌన్స్ ఫర్ 4,000కి డ్రాప్ అవుతుందని చెప్పారు. అంటే ఇప్పటి నుంచి కూడా ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ లోపు షార్ట్ టర్మ్ ఏంటంటే -10 to 15% మార్కెట్, గోల్డ్ మార్కెట్ డ్రాప్ అవుతుందని వాళ్ళ ఉద్దేశం అనమాట. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు $5,000 టార్గెట్ ఇస్తున్నారు హౌన్స్. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అప్ టు సెప్టెంబర్ వరకు అయితే వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఏంటంటే ఇంకా 10 to 15% గోల్డ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే సార్, దేశీయంగా కొనుగోలు కూడా తగ్గడం ఒక కారణం అని చెప్పి కూడా డెఫినెట్గా చెప్తున్నాయి. ఎందుకంటే ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్స్. ఇయర్లీ యావరేజ్ మీద 700 tons ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఇండియాలో గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇంతకుముందు ట్యాక్స్ ఓన్లీ 6% ఇంపోర్ట్ ట్యాక్స్ ప్లస్ GST 3% ఉండేది. ఇప్పుడు సడన్ గా అది 16%కి వెళ్ళిపోయింది. సో 16% ప్లస్ 3% GST వేసుకుంటే 18%. అంటే వరల్డ్ మార్కెట్స్ తో పోల్చుకుంటే మన దేశంలో 16% ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి కొనాలి. రెండోది సాక్షాత్ ప్రధానమంత్రి దేశానికి పిలిపించారు గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోమని చెప్పేసి. దాంతో అఫీషియల్ రూట్ లో వచ్చే గోల్డ్ తగ్గుతుంది. బట్ ఆ మార్కెట్ ని స్మగ్లింగ్ గోల్డ్ ఫిల్ చేస్తుంది అనమాట. అండ్ మార్కెట్ లో రూమర్ ఏంటంటే స్మగ్లింగ్ గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి ఇండియాలో. ఒరిజినల్ మార్కెట్ కి దానికి మధ్య ఆల్మోస్ట్ గ్రామ్కి 1200 రూపాయల వరకు తేడా వస్తుందని చెప్పేసి మార్కెట్ లో రూమర్. అంటే ఇప్పుడు ఈ అంచనా నిజమయ్యే అవకాశం ఉందా సార్? మీరు 15-20% తగ్గొచ్చు అని అన్నారు కదా, అది ఇదివరకు ఆ అంచనాలు నిజమయ్యాయి. ప్రస్తుతం 15-20% తగ్గితే అంటే కొంతమందికి కొనుగోలుదారులకు, గృహిణులకు, వాళ్ళకందరికీ ఆశించిన పనం. ఎందుకంటే సాధారణ వ్యక్తి కొనుగోలు చేయలేని స్థాయిలో పెరిగిపోయింది. 1,60,000 కూడా నిన్న మొన్న జస్ట్ వారం రోజుల వ్యవధిలో 10,000 తగ్గింది అనుకోండి. అంతకంటే ముందు మే 13-14 తేదీన 1,67,000 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ఇంకా తగ్గి అంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ నిజమయ్యే అవకాశాలు? ప్రపంచవ్యాప్తంగా ఎసెట్ క్లాసులు అనేది చాలా డైనమిక్ గా రియాక్ట్ అవుతున్నాయి అండి. అండ్ అమెరికాలో లాస్ట్ 1 వీక్ మనం చూసుకుంటే నాస్డాక్ పర్ డే 3% ప్లస్ ఆర్ మైనస్ ఊగుతుంది. అంత పెద్ద వాలటిలిటీ మన హిస్టరీలో ఎప్పుడు చూడాలి ఆ రేంజ్ లో ఊగడం అనేది. అండ్ కమోడిటీ మార్కెట్ టూ మచ్ వాలటిలిటీ ఎసెట్ క్లాస్ ఎప్పుడైనా చూసినా సరే. మనం గోల్డ్లో 9% డ్రాప్ అయిన రోజులు చూసాము. ఇప్పుడు 6 నెలల మీద కూడా 4% డ్రాప్ అయింది. అంటే సిల్వర్ మనం ఒక రోజులోనే 30% డ్రాప్ చూసాము. ఈ మంత్ మొత్తం మీద 30% పడింది సిల్వర్. అందుకని కమోడిటీ వాలటిలిటీ అసెట్ క్లాసు, అందుకని వాలటిలిటీ ప్రోన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న వరల్డ్ వైడ్ అన్సర్టనిటీ కండిషన్ చూసుకుంటే కనుక ఎవరు గోల్డ్ మీద అంత హెవీగా పెట్టే ఛాన్స్ కనపడదు. కాబట్టి గోల్డ్, సిల్వర్ అనేది రియల్ అసెట్స్ అండి. అవి మనం షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూడకూడదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ ఉండాలి అంటే ఇలాంటి రియల్ ఎస్టేట్స్లో ఎంతకంత ఉంచుకోవడం బెటర్ అనమాట. అందుకని మేబీ ఎస్ఐపీలో కొనే వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. బట్ బల్క్లో ఒకేసారి కొనే వాళ్ళకి మాత్రం ఈ పెయిన్ భరించక తప్పదు. సార్ మీరు ఎస్ఐపి అన్నారు కాబట్టి ఇప్పుడు దాని కంటిన్యూ క్వశ్చన్, గోల్డ్ ఈటీఎఫ్లో కానీ
మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్ విషయంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా వచ్చినట్టున్నాయి కదా సార్, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? రీసెంట్గా ఐసిఐసిఐ ఏఎంసీ కంపెనీ కావచ్చు, నిప్పాన్ కావచ్చు, హెచ్డిఎఫ్సి వాళ్ళు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ మీద రిస్ట్రిక్షన్ పెట్టారండి. ఎవరైనా బల్క్లో 25 కోట్ల వర్త గల ఆర్డర్ ఒకేసారి సింగిల్గా ఇస్తే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు మేము తీసుకోమని చెప్పేసి. అలాగే మంత్లీ ఈచ్ పాన్ కార్డు మీద 10 lakhs కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు అలౌ చేయట్లేదు. అండ్ పర్ డే వచ్చేకల్లా 50,000 రూపీస్ వర్త కన్నా ఎక్కువ ఎస్టీపీకి అలౌ చేయట్లేదు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు తప్ప చిన్న ఇన్వెస్టర్ కాదు. రెండోది సెకండరీ మార్కెట్లో మనం ఎంతైనా కొనుక్కోవచ్చు. సెకండరీ మార్కెట్లో మనం ఈటీఎఫ్స్ అమ్మేట వాళ్ళ దగ్గర నుంచి ఎన్నైనా కొనుక్కోవచ్చు, వాటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కాబట్టి రిస్ట్రిక్షన్స్ అనేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం అనొచ్చు, చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ కాదు. చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పటికి కూడా మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ పాత ఎస్ఐపీలు ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి పర్ మంత్ వచ్చేట్లు ఈచ్ పాన్ కార్డు మీద 10 lakh రిస్ట్రిక్షన్ చేశారు అంతే. ఓకే సార్, ఈ గోల్డ్ ఇప్పుడు ఎంత ఉంది సార్? 24 గ్రాముల మేలిం బంగారం ఎంత ఉంది? దాదాపు ఒక ఈ ఏడాది మొదటి నుంచి కూడా ఎట్లా హైక్ అంటే 24% డ్రాప్ అయిందండి. హై నుంచి చూసుకుంటే మనకి 24% డ్రాప్ లో కనపడుతుంది. ఎప్పుడు హై ఎప్పుడు? అండ్ రీసెంట్ హై అంటే లాస్ట్ అంటే వెరీ లో చెప్తాను రీసెంట్ లో. అండ్ ఈ వార్ బీన్ అయిన తర్వాత అండి 23rd March అనమాట రీసెంట్ లో. మార్కెట్ స్టిల్ దాంతో పోల్చుకుంటే హైలోనే ఉంది, అంటే లోయెస్ట్ కి ఏం టచ్ అవ్వలేదు ఇంకా రీసెంట్ లో. ఆ రోజు ఎంసెక్స్ మార్కెట్ లో అయితే దగ్గర 1.3 ఉందండి, అంటే 1,30,000 ఉంది కమోడిటీ మార్కెట్లో. ఇప్పుడు స్టిల్ దాంతో పోల్చుకుంటే ఎక్కువే ఉంది. నేను అనుకుంటే నేను షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో దాన్ని టచ్ అవుతుంది అనుకుంటున్నాను. రీసెంట్ లోని మార్కెట్ టచ్ చేసేసి మళ్ళీ పెరిగిద్దాం అనుకుంటున్నాను. ఏదైనా కానీ కమోడిటీ మార్కెట్లో వాలటిలిటీ ప్రోన్ ఎసెట్స్ అండి, అండ్ మన ఎవ్రీడే డే టు లా కాకుండా ఇవి రియల్ ఎసెట్స్ కాబట్టి ఎవరైనా కొంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఉంచుకోవచ్చు. అండ్ రీసెంట్గా ఎన్ఎస్ఏ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్ లాంచ్ చేశారండి. మన ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది రియల్ గోల్డ్ ఇంకా. కాబట్టి మన రిసిప్ట్లు దగ్గర ఉంచుకుంటాం. నీకు రియల్ గోల్డ్ కావాలా 3% GST కట్టేసి ఆ రోజు ఆటోమేటిక్ గోల్డ్ మార్చుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ది బెస్ట్ వన్. అంటే రియల్ ఎస్టేట్స్ అండి మన షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూడకూడదు. ఒక రియల్ ఎస్టేట్ లాగా లాంగ్ టర్మ్ లో చూసుకుంటే కనుక గోల్డ్ ఎప్పుడు కొనదగ్గ ఎసెట్ క్లాస్ అనమాట. అండ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వాలటిలిటీ గ్రో అవుద్ది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా అబ్నార్మల్గా మూవ్ అయింది. ఇదే కాదు, ఏ ఎసెట్ క్లాస్ అయినా సరే టూ మచ్గా మూవ్ అయినప్పుడు అది కాంపెన్సేషన్గా మళ్ళీ 1 or 2 years నిద్రపోవడం అనేది హిస్టారికల్గా మనం చూస్తూ ఉంటాం. అండ్ ప్రతి పెరుగుదల కూడా వివరడం కోసం అన్నట్టు ప్రతి 100% పెరిగిన ప్రతి అన్ని కూడా 30 to 40% డౌన్ అవటం మామూలు విషయమే. ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఆల్మోస్ట్ 30% దాకా డౌన్ అయింది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా మార్కెట్ సడివే కానీ కాకపోతే 2 months ఒక 10% డౌన్లో కానీ కనపడే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ దాన్ని తగ్గట్టే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల వల్ల బంగారం క్రమంగా తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా బంగారం ఊహించని విధంగా పెరుగుతుంది కాబట్టి హై రేట్లో ఉన్నది నార్మలైజ్ అవుతుందని చెప్పి కూడా సుందరరామరెడ్డి గారు చెప్తున్నారు. మదుపరులు సిప్ విధానంలో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ విధానంలో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టుకుంటూ వెళితే కూడా ఎలాంటి నష్టం లేదని కూడా చెప్తున్నారు. ఓవర్ టు యూ లక్ష్మి.